హిడ్మా మరణించిన తర్వాత ఏం జరిగింది అన్నది చూద్దాం. హిడ్మా PLGA బెటాలియన్ నెంబర్ 1 కమాండర్. తన దళం పేరు పీపుల్స్ లిబరేషన్ గెర్రిల్లా ఆర్మీ, అంటే PLGA బెటాలియన్. ఈ దళానికి హిడ్మా కమాండర్ గా ఉన్నారు. తన దళంలో సుమారు 180 నుండి 250 మంది వరకు కేడర్ తో ఉండేది. కొన్ని వర్గాలు దీనిలో 350 మంది వరకు సభ్యులు ఉండేవారు అని కూడా అంచనా వేశాయి. ఈ బెటాలియన్ మావోయిస్టుల దళాలలో అత్యంత శిక్షణ పొందిన మరియు ఆధునిక ఆయుధాల AK సిరీస్ రైఫిళ్లు కలిగిన యూనిట్ రూపొందింది. హిడ్మా ఆకస్మిక దాడులు మరియు గెర్రిల్లా యుద్ధ వ్యూహాలలో సిద్ధహస్తుడు కాబట్టి చిన్న దళంతో కూడా భద్రతా దళాలకు భారీగా నష్టాన్ని కలిగించేవాడు. తను మావోయిస్టు దళంలో 27 నుండి 29 సంవత్సరాల పాటు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే నవంబర్ 18, 2025న ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మరియు రాష్ట్ర పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లలో ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య జరిగిన ఎదురు కాల్పులలో హిడ్మా మరణించారు. హిడ్మా మరణించిన తరువాత తన దళంలో కొంతమంది నిరాశ చెంది మరి కొంతమంది భయంతో హిడ్మాకు ప్రధాన స్థావరమైన సూక్ష్మ, నారాయణపూర్ మరియు బీజాపూర్ జిల్లాలలో మొత్తం 84 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అలాగే నవంబర్ 27న బీజాపూర్ లోని 41 మంది, వీరిలో హిడ్మా దళమైన బెటాలియన్ 1 కి చెందిన వారు 5 ఉన్నారు. నవంబర్ 26న నారాయణపూర్ లోని 28 మంది ఆయుధాలతో సహా లొంగిపోయారు. నవంబర్ 24న సూక్ష్మ జిల్లాలో 15 మంది, ఇందులో బెటాలియన్ 1 కి చెందిన 4 కీలక సభ్యులు ఉన్నారు. హిడ్మా మరణించిన కొద్ది రోజులకే తెలంగాణలో 37 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు చాలా మంది ఛత్తీస్గఢ్ కు చెందిన వారే ఉన్నారు. ఈ విధంగా లొంగిపోయిన వారిలో చాలా మంది హిడ్మా నాయకత్వం వహించిన PLGA బెటాలియన్ 1 కు చెందిన కీలక సభ్యులు ఉండటం విశేషం. హిడ్మా మరణం మావోయిస్టు ఉద్యమాన్ని వదిలి సాధారణ జీవన స్రవంతిలోకి రావాలనుకునే వారికి ఒక ప్రేరణగా పనిచేసింది అని భద్రతా దళాలు మరియు అధికారులు చెబుతున్నారు. 2025 సంవత్సరం మొదటి నుండి ఇప్పటి వరకు 1460 మంది మావోయిస్టులు లొంగిపోయారని, మావోయిస్టు దళాలలో కేవలం 100 నుండి 150 మంది మాత్రమే ఉండవచ్చు అని పోలీసులు చెబుతున్నారు. కానీ హిడ్మా మరణించిన అనంతరం తన స్థానంలో దేవా PLGA కమాండర్ గా బాధ్యతలు చేపట్టారు. హిడ్మా స్థానంలోకి వచ్చిన దేవా దళానికి ధైర్యం ఇచ్చి మావోయిస్టు ఉద్యమాన్ని చిగురింపజేసి హిడ్మా లేని లోటు తీరుస్తాడా, లేదా పోలీసులు చెప్పిన విధంగానే నక్సలిజం అంతం కానుందా? మీ ఒపీనియన్ కామెంట్లలో తెలపండి.